అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనము ఈ కర్ర పెండలంతో బెల్లంలో వేసుకొని మంచి స్వీట్ ఐటెం చేసుకుందామండి. చాలా టేస్టీగా బాగుంటుంది. దీన్ని అలవారి గడ్డ అని, టపియోకా అని, కసావా అని కూడా పిలుస్తారండి. ఒక్కొక్క ప్లేస్లో దీని పేరు ఒక్కొక్కటి ఉంటుంది. ఇది చాలా హెల్దీ కూడా అండి, మన ఆరోగ్యానికి మంచిదే ఇది. దీనికోసం మనం ఇలాగ దుంప, ఇంకా బెల్లము, యాలకులు, ఇలా నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు వచ్చి ఒక 50 గ్రాములు తీసుకున్నాను. వీటిని ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా, ఇలా క్రిస్పీగా అయ్యేలాగా కొంచెం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు నేను తీసుకున్నది 250 బెల్లం అండి, గ్రామ్స్. ఇది వచ్చి మనం 1/2 కేజీ మాత్రం దుంపని తీసుకున్నాను. 1/2 కేజీ దుంపకి కరెక్ట్గా 250 గ్రామ్స్ అయితే మనకి బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఈరోజు మనం చేస్తున్న ఈ స్వీట్కి. దీంట్లో ముందుగా ఈ దుంపల్ని దీని నుంచి ఇలా మనం ఈజీగా తోలుని తీసేయచ్చండి. ఇది మనకి తంపటి వేసిన దుంపలు. ఇదే స్టైల్లో మనం ఉడకపెట్టుకుని కూడా పచ్చి దుంపని సేమ్ ఇదే స్టైల్లో చేసుకోవచ్చండి. తంపటి దుంప అయితే మనకి ఈజీగా బయట అవైలబుల్గా ఉంటాయి. ఇవి టేస్టీగా కూడా ఉంటాయండి. అది డైరెక్ట్గా అలా తంపటి వేసింది మనం తింటూ ఉంటాము. అది సేమ్ అలానే మనం దాన్ని ఇలా యూస్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పచ్చి దుంపను కూడా మనం ఉడకబెట్టి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని కూడా తీసుకోవచ్చండి. ఇలా ముందుగా మనం ఇదంతా ఒలుచుకొని ఒకసారి శుభ్రంగా ఒలిచిన తర్వాత మళ్ళీ కడుక్కుందామండి. ఇది తంపటి వేసేటప్పుడు ఇందులో మనకి దీనికి ఉన్న మట్టి ఏదైనా ఉన్నా కూడా వదిలిపోతుంది. జస్ట్ ఒకసారి 2-3 సార్లు దీన్ని ఇలా కడుక్కొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వీటిని మనకు నచ్చినట్టుగా ముక్కలు కట్ చేసుకోవచ్చండి. ఇలా చిన్న ముక్కలు అయితేనే మనం బెల్లంలో వేసినప్పుడు తినడానికి చాలా వీలుగా ఉంటాయి. చాలామంది కొంచెం పెద్ద ముక్కల్లా కూడా కట్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఈరోజు ఇలా చిన్న ముక్కల్లా కట్ చేస్తాను. మీకు కావలిస్తే పెద్దగా కూడా కట్ చేసి మీరు వేసుకోవచ్చండి. ముందుగా ఈ ముక్కలన్నీ కూడా ఇదే విధంగా మొత్తం అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇందులో విటమిన్ బి, సి, విటమిన్ కే కూడా పుష్కలంగా ఉంటాయండి. ఇది గుడ్ ఫర్ హార్ట్ కూడా అండి, బాగుంటుంది. మన గుండెకు కూడా చాలా మంచిది. ఇలాగే ముక్కలన్నీ కట్ చేసి ఇలా కట్ చేసుకున్న ముక్కలు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని యాలక్కాయలు తీసుకున్నామండి. అందులో కొంచెం షుగర్ వేసుకొని పౌడర్ చేసుకుందాము. మీ దగ్గర యాలక్కాయల పౌడర్ ఉంటే డైరెక్ట్ పౌడర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. నేను ఒక 10 యాలక్కాయల వరకు తీసుకొని కొంచెం షుగర్ వేసి పౌడర్ చేసుకున్నాను. ఇలా ఒక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో బెల్లం వేసి దాంట్లో కొంచెం 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. మనం తీసుకున్న 1/2 కిలో బెల్లానికి మనం ఒక 100 ml వరకు కూడా వేసుకోవచ్చు. వాటర్ వేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. అది మరి మనం కరగబెట్టేలోగా మనకి బెల్లం పాకం అయిపోకూడదండి. అది ముదర పాకం, గట్టి పాకం, ఇలా పాకం ఏం పట్టవలసిన అవసరం లేదు. జస్ట్ బెల్లాన్ని కరగబెట్టేసుకొని దీన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకుందామండి. దీంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. బెల్లంలో మనం ఎంత మంచి బెల్లం తీసుకున్నా కూడా కొంచెమైనా ఉంటాయి. కాబట్టి జస్ట్ మనకి వీలుని బట్టి దీన్ని ఇలా వడగట్టేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ అదే బౌల్ని స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం యాలకుల పొడి వేసుకొని మరగబెట్టుకుందామండి. ఇప్పుడు జస్ట్ ఇలా మరిగి పాకం లైట్గా మనకి జారుతున్నట్టుగా వస్తే సరిపోతుందండి. ఇదేం పాకం ఏం కట్టక్కర్లేదు, జిగురు పాకం. అది కూడా జస్ట్ మనకి ఇలా వాటరు మొత్తం అంతా పైన బబుల్స్ ఫామ్ అయిపోతుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కర్రపెండలం దుంప ముక్కల్ని ఇందులో వేసేసుకుందామండి. ఈ స్టేజ్లో వేసుకొని వీటిని కొంచెం కుక్ చేసుకోవాలి మనం సిమ్లో పెట్టుకొని. వెంటనే పాకం కట్టకుండా కొంచెం మనకి అన్నీ ఇందులో కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం ఇందులో వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా కొంచెం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చక్కగా ఇవన్నీ కూడా ఈ బెల్లంతో పాటు కుక్ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎప్పుడైనా సరే ఒకసారి చేసుకొని తీసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. మనకి వచ్చే దుంపలు దొరికేటప్పుడు ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ నువ్వుల్ని ఇందులో వేసుకుందామండి. మొత్తం వేసుకొని ఇదంతా కూడా కలిపి మిక్స్ చేసుకుంటుంటే ఈ బెల్లంతో పాటు నువ్వులు కూడా తీసుకుంటున్నప్పుడు చాలా బాగుంటుంది. నువ్వులు కూడా మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇంకా మనం హెల్త్ బెనిఫిట్స్ పెంచుకొని చేసుకున్నట్టు ఉంటుందండి. మీరు నువ్వుల ఆప్షన్ అండి, వేసుకోకుండా డైరెక్ట్ బెల్లంలో తీసుకున్నా కూడా దుంప చాలా టేస్టీగా ఉంటుందండి. రండి, మన కర్రపెండలం దుంప స్వీటు బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.